హాయ్ అందరికి. ఫస్ట్ టైం అయితే పొలం దగ్గరికి వెళ్తున్నా. పెళ్లి అవ్వక ముందు ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళా. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. నేను మా ఆయన ఒక బైక్ మీద, అత్తమ్మ మరిది గారు ఇంకో బైక్ మీద, అక్క బావ స్కూటీ పైన అయితే ఇలా అందరం కలిసి పొలం దగ్గరికి వెళ్తున్నాం. అందరం కలిసి ఇలా బైక్స్ పైన వెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా అక్క స్కూటీ డ్రైవ్ చేస్తుంటే చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేస్తుంది. చాలా గ్రేట్ అనిపించింది. నాకైతే ఏదో సరదాగా పిక్నిక్ వెళ్తున్నట్లే అనిపించింది. అంత హ్యాపీగా వెళ్తున్నాం. మేము ముందర పోతున్నాం. మేమైతే పొలం దగ్గరికి వెళ్తున్నాం. ఈరోజు 3 బండ్ల మీద 6 మంది వెళ్తున్నాం. మా అక్క స్కూటీ డ్రైవింగ్ చూడండి ఒకసారి. రాదనుకున్నా, నేను చాలా బాగా డ్రైవ్ చేస్తుంది. నేనైతే ఏడిపోయి గుర్తు చూసినాం. నాకు ఇంకా పర్ఫెక్ట్గా నేర్పియలేదండి. మా బండి మీద నేను స్నూపీ, ఇంకో స్నూపీ స్నూపీ ఎంత రావచ్చు అనుకున్నారా? బీటీ రోడ్ మీదనే డ్రైవ్ చేస్తుంది అనుకున్నా, కానీ కచ్ రోడ్ పై, చెరువు కట్టపై రోడ్ ఎలా ఉన్నా అక్క అయితే స్కూటీ చాలా బాగా డ్రైవ్ చేస్తుంది. రోడ్ చూడండి ఎక్కడుందో. ఇటువైపు చెరువు ఉంది, ఇటువైపు మొత్తం కంపల్సరీ చిన్న సన్న రోడ్ లో నాకు ఎట్లా డ్రైవ్ చేస్తుంది. ఈ చెరువు కట్ట అయితే చాలా క్లోప్ గా ఉంది. ఎక్కడ పడిపోతామో అని చాలా భయం వేస్తుంది. మా బావగారు దగ్గరుండి మెల్లగా చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. మొత్తానికైతే పొలం దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇప్పుడే వచ్చిండు, రాగానే మజా తాగుతున్నాడు. అరుణ్ వర్క్ స్టార్ట్ చేసిండు. వెదర్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. మా పొలంలో నీళ్లు పడి కొన్ని మడిల్లో జమ్ము చాలా పెరిగిపోయింది. దానినైతే కోయడానికి వచ్చాము. కంట్రీగా కలిసింది. మంట పెడితే పోతాయి. ఇష్క ప్రేమ జంట పొలం పనులు చేస్తున్నారు ఇద్దరు. నేను మా అక్క ఫస్ట్ టైం కోస్తున్నాం. అయినా పర్లేదు, బాగానే కోస్తున్నాం. మా ఆయన, మా బావగారు, మా అత్తమ్మ అయితే చాలా బాగా వర్క్ చేస్తున్నారు. రోజు చేస్తుంటే పర్లేదు, ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. కానీ ఇలాంటి వర్క్ చేయాలంటే ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇలా సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ, నవ్వుతూ, ఆడుతూ పాడుతూ పని చేస్తున్నాం. వచ్చి గంట అయినా సరే ఇంకా కొద్దిగా కూడా కంప్లీట్ అవ్వలేదు. కాసేపు రెస్ట్ తీసుకొని అందరం వాటర్ తాగాము. ఈ గ్యాప్ లో అరుణ్ మా షాప్ లో నుంచి తెచ్చిన సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇచ్చాడు. అందరికి తినడానికి అయితే ఇచ్చాడు. మా అత్తమ్మ పట్టీలు పెట్టుకొని పొలంలోకి దిగి అంతా నల్లగా అయిపోయాయని చూసుకుంటుంది. ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ కొడవళ్ళు షార్ప్ చేసుకొని కోయడం అయితే స్టార్ట్ చేసాము. కానీ ఒక 10 మినిట్స్ నాన్ స్టాప్ గా వంగి పని చేసేసరికి నడుములు అయితే చాలా గుచ్చుతున్నాయి. వామో అనుకున్నాం, కానీ ఈ పనులు చాలా కష్టం. రెగ్యులర్ గా చేసేవాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది. కొద్దిగా జమ్ము అక్కడ అవసరం ఉండి మా మరిది గారు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ టైప్ లో టవల్ని అయితే ఊపుతూ మమ్మల్ని పిలుస్తున్నాడు. ఇంకా కోయడం అయ్యాక జమ్ము చిన్న చిన్న మోపులుగా కట్టుకొని మోసుకొని వెళ్తున్నాము.
కోసం రక్తాలు చెందిస్తున్నాయి కదా. తేనెటీగ కనిపించుకున్న పొలం కోసం నీ కదమ్మా కాళ్ళు దాకించుకున్నది కొడవలతోటి కాలు కేసుకున్నది. వీళ్ళందరూ కొత్తగా ట్రైనర్స్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ పర్సన్. ఏ దెబ్బ దాకలేదు. మేమందరం జమ్ము కోస్తుంటే మా మరిది గారేమో పొలంలో ఉన్న ముళ్ళ కంపలనంతా రిమూవ్ చేస్తూ వస్తున్నాడు. ఇలా పని చేయడం కంప్లీట్ అయ్యాక అందరం ఒక చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు వేసుకొని కాసేపు సరదాగా నవ్వుకున్నాం. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇదైతే. ఇలా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇంకెవ్వరు లేకుండా టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు స్కూటీ నేను నడపడానికి నాకు ఇచ్చారు. మా వాళ్ళందరూ పర్లేదు నేను కూడా బాగానే డ్రైవ్ చేస్తున్నా అని అయితే అన్నారు. ఇంతకు ముందే మా ఆయన ఒక 5-6 టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయించాడు కాబట్టి కొద్దిగా బాగానే నడుపుతున్నా. ఇంకా పర్ఫెక్ట్ అయితే అవ్వాలి, కొద్దిగా టైం పడుతుంది. మా ఈ మినీ ఫ్యామిలీ వ్లాగ్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.